లెటర్ రాయడం ఒకటి, లెటర్ రాయాల్సిన అవసరం లేదు, తండ్రితో డైరెక్ట్ గా కలిసే అవకాశం యాక్సెస్ ఉంటుంది. రెండవది లాస్తే గనక అది లీక్ ఎట్లా అయింది, అది కూడా ఒక సమస్య. నేరుగా పెంచుకునే అవకాశం ఉంది కదా, మిగతా వాళ్ళకంటే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవచ్చు. కానీ ఆమె లాస్ట్ 15-20 రోజులుగా, లాస్ట్ 3-4 months గా చేస్తున్న యాక్టివిటీస్ అయితే దాని కేసీఆర్ ఆమోదం ఉన్నట్టయితే మనకు ఖచ్చితంగా కనిపించట్లేదు. సో మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు. వి ప్రకాష్ గారు జాయిన్ అయినంతలో ఒకటి, అక్కడ మనం చూడండి, సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం సుస్వాగతం. జెండా కూడా గులాబీ జెండా లేదు, పోస్టర్ గులాబీ లేదు. మీరు ఇంతకుముందు జాగృతి తరపున కార్యక్రమాలు చేసినా సరే పూలే విగ్రహం దానికి సంబంధించి బీఆర్ఎస్ లీడర్స్ కనిపించేవాళ్ళు. నాకు ఒక్క బీఆర్ఎస్ లీడర్ కూడా కనిపించట్లేదు. అంటే కొద్దిమంది లీడర్స్ కవితతో రెగ్యులర్ గా యాక్టివిటీలో పాల్గొనేవాళ్ళు. సుమిత్రానంద్ తడోబా, అట్లాగే చాలా మంది బీఆర్ఎస్ లీడర్స్ కనిపించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా అక్కడ కనిపించట్లేదు. నిన్న చేసిన కామెంట్స్ ద్వారా అయితే క్లియర్ గా కనబడుతుంది. ఎస్ ప్రకాష్ గారు, వి ప్రకాష్ గారు. నమస్కారం భరత్ గారు. నమస్కారం. మీరు ఎయిర్పోర్ట్ లో విజువల్ చూసారా? ఎయిర్పోర్ట్ లో కవితకు స్వాగతం చూశారు కదా. గులాబీ జెండా లేదు, గులాబీ లీడర్స్ కనిపించట్లేదు. అక్కడ పెట్టిన బ్యానర్స్ లో సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తున్న కవిత గారికి స్వాగతం సుస్వాగతం అని ఉంది. సో ఒక క్లియర్ డిసిషన్ తో ఉన్నట్టుగా కనబడతా ఉంది ఆమె. సామాజిక తెలంగాణ నినాదంతో ఈ దళిత బహుజన సెక్షన్స్ ను వెంట పెట్టుకుని ముందుకు రావాలి. ఆమె ఒక క్లియర్ అండర్స్టాండింగ్ తో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఓకే ఓకే. అయితే ఎప్పుడు కూడా టీఆర్ఎస్ శ్రేణులను ఇన్వాల్వ్ చేయట్లేదు భరత్ గారు. ఎందుకంటే గత 1 year నుంచి ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా టీఆర్ఎస్ శ్రేణులను మాత్రం అందులో ఇన్వాల్వ్ చేయలేదు. జాగృతి టీమ్ తోనే ముందుకు పోతున్నది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ జాగృతి టీమే ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది. ఓకే, జాగృతి టీమే ఎయిర్పోర్ట్ వెళ్ళింది. కానీ మన ఇప్పుడు మొన్నటి వరకు పూలేకు సంబంధించిన 42% రిజర్వేషన్ అయినా పూలే విగ్రహానికి బీఆర్ఎస్ లీడర్స్ కూడా అటెండ్ అయ్యారు చాలా మంది. నాకు తెలిసి ఎవరికి ఆమె ఇన్వైట్ చేయలేదు. వాళ్ళంతా వాళ్ళు ఏమన్నా వచ్చారేమో. ఒక్కసారి మొత్తాచారి గారు మాత్రమే కనబడ్డారు. ఇంకా నాకు తెలిసి ఏ లీడర్ కూడా కనబడలేదు. అది బహుశా జ్యోతిబా పూలే దానికోసం మొత్తాచారి గారు వచ్చినట్టున్నారు. బట్ కొంత ఆమెకు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఇన్వాల్వ్ చేయడం అనేది ఆమెకి ఇష్టం లేదు. మరి లేకుంటే తన టీమ్ ను, తన బలాన్ని పెంచుకునే క్రమంలో జాగృతిని ఇన్వాల్వ్ చేస్తున్నారని అనిపిస్తా ఉన్నది. అంటే ఒక ఇండికేషన్ అయితే వాళ్ళ కనబడతా ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఫ్లైట్ దిగి కూడా చాలా గంటలైంది. మీడియాలో సంచలనం అవుతున్న అంశం మీద ఆమె స్పందించలేదు. ఇప్పటిదాకా ఈ లెటర్ నేను రాయలేదని చెప్పలేదు, నేను రాసిన అని చెప్పలేదు. కాబట్టి